అఖిల్, అనన్యలది చూడచక్కనైన జంట. వాళ్ళిద్దరికీ పెళ్ళై 2 సంవత్సరాలు దాటింది. వాళ్ళు బావమరదల్లే కాని వాళ్ళెప్పుడూ ఎక్కువగా చూసుకోలేదు, మాట్లాడుకోలేదు కూడా. అఖిల్ 7వ తరగతి వరకు వాళ్లంతా ఒకే ఊర్లో ఉండేవాళ్లు. తర్వాత వాళ్ల నాన్న కృష్ణగారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వాళ్లు పక్క ఊరికి వెళ్ళిపోతారు. అఖిల్ వాళ్లమ్మ లక్ష్మీగారు చాలా సహనంగలవారు. కృష్ణగారి ట్రాన్స్ఫర్ వల్ల అఖిల్, అనన్యలు ఎక్కువగా కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అఖిల్ చిన్నప్పట్నించి అన్నిట్లో చురుగ్గా ఉండడం వల్ల తొందరగానే జాబొచ్చి సెటిలయ్యాడు. అఖిల్కి అక్క ఉండేది. తన పేరు మీరా. అఖిల్కి తనంటే చాలా ఇష్టం. మీరాకి కూడా అఖిల్ అంటే చాలా ఇష్టం. అఖిల్ ఏదైనా మీరాతోనే షేర్ చేసుకునేవాడు. అఖిల్ చూడ్డానికి చాలా బావుంటాడు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం. ఇక అనన్య గురించి చెప్పాలంటే తను కూడా బాగా చదువుకుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఒక్కతే కూతురవడంతో తనని గారాబంగా పెంచారు తన తల్లిదండ్రులు జ్యోతి, శేఖర్లు. తను కూడా వాళ్ళిచ్చిన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడూ తన హద్దుల్లోనే ఉండేది. అనన్య కూడా బీటెక్ అయిపోయి జాబ్ సర్చింగ్లో ఉంది. ఏది ఎలా ఉన్నా చిన్నప్పట్నుండి బావని మాత్రం మర్చిపోలేదు. కాని ఈ విషయంలో ఎప్పుడూ బయటపడేది కాదు. అయితే 2 సంవత్సరాల క్రితం అనన్య వాళ్ల నాన్నమ్మకు బాగా సీరియస్గా ఉంటుంది. ఆమె తన చివరి కోరికగా తన మనవరాలి పెళ్లి చూడాలని పట్టుబడడంతో అనన్యకు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అనన్య, నాన్నా, నేను బావని తప్ప ఎవరినీ చేసుకోను అని చెప్పేస్తుంది. అందరూ బాగా ఆలోచించి సరే అని శేఖర్ గారు వెంటనే అనన్య వాళ్ల మేనత్తకు ఫోన్ చేసి విషయం చెప్తారు. వాళ్లు కూడా అఖిల్ను అడిగి పెళ్లికి ఒప్పుకుంటారు. ఇక వెంటనే అనన్య వాళ్ల ఇంటికి రావడం, మాట్లాడుకోవడం, పెళ్లి కుదుర్చుకోవడం అన్నీ చకచకా జరిగిపోతాయి. వచ్చే నెలలోనే మంచి ముహూర్తం ఉందని అదే ఖాయం చేసేస్తారు. కాని శేఖర్ గారికి అనన్య చదువు పాడవడం ఇష్టంలేదు. ఏది ఏమైనా ఆడపిల్లలకు చదువు ఖచ్చితంగా ఉండాలనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన తన అక్కాబావలకు ఫోన్ చేసి పెళ్లి ఇప్పుడు కానిచ్చేద్దాం, కాని మిగతా కార్యక్రమాలన్నీ 2 ఏళ్ల తర్వాత అంటే అనన్య చదువు పూర్తయిన తర్వాత పెట్టుకుందామని అడుగుతారు. దానికి వాళ్లు కూడా ఒప్పుకుంటారు. అనన్య చదువుకోవడం కోసం అలా శేఖర్ గారు అడగ్గానే అఖిల్ వాళ్ల అమ్మానాన్న ఒప్పుకుంటారు. ఇక అంగరంగ వైభవంగా అఖిల్, అనన్యల పెళ్లి జరుగుతుంది. పెళ్లైన 3 నెలలకు అనన్య వాళ్ల బామ్మ చనిపోతుంది. పెళ్లి జరిగిన తర్వాత కూడా అనన్య, అఖిల్ ఒక్కసారి కూడా కలిసి మాట్లాడుకోరు. ప్రస్తుతం అఖిల్ వాళ్లు కొత్త ఇల్లు కట్టుకున్నారు. 6 రోజుల తర్వాత గృహప్రవేశం. ఆ రోజు పొద్దున్నే లక్ష్మీగారు ఫోన్ చేసి, అనన్య, 6 రోజుల తర్వాత మనం గృహప్రవేశం చేయబోతున్నాం. కాబట్టి అఖిల్ నిన్ను తీసుకురావడానికి బయల్దేరాడు. నువ్వు రెడీ అయి ఉండు అని చెప్తుంది. సరే అత్తయ్యా, నేను రెడీగా ఉంటాను అని ఫోన్ పెట్టేసింది అనన్య. పెళ్లైన ఇన్ని రోజులకి బావని చూస్తున్నాను అని అనన్య ఎంతో సంతోషంగా ఉంటుంది. హ్యాపీగా లగేజంతా ప్యాక్ చేసుకుంటుంటే అనన్యను చూసి జ్యోతి, శేఖర్లు చాలా సంతోషిస్తారు. ఇంతలో అఖిల్ రానే వస్తాడు. లోపలికి రాగానే బాగున్నావా బాబూ అని ఎంతో ఆప్యాయంగా శేఖర్ గారు అఖిల్ని హత్తుకుంటారు. జ్యోతి కూడా వచ్చి పలకరిస్తుంది. అఖిల్ కళ్ళు అనన్య కోసం వెతుకుతూ ఉంటాయి. అది చూసిన శేఖర్ గారు, అనన్య ఇంట్లో లేదు, ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్ళింది అని చెప్తాడు. అఖిల్ నవ్వి ఊరుకుంటాడు. జ్యోతిగారు ఇంతలో భోజనాలకు ఏర్పాట్లు చేయడంతో చేతులు కడుక్కొని రా బాబూ, భోజనం చేద్దూగాని అని పిలుస్తారు. ఇంటి ముందు పెరట్లో అఖిల్ చేతులు కడుక్కుంటూ ఉండగా అనన్య వస్తూ ఉంటుంది. వాళ్ల బావని చూడగానే అనన్యకి ఒక్కసారిగా హార్ట్బీట్ పెరిగిపోతుంది. వెంటనే తేరుకొని బాగున్నారా బావా అని అడిగి లోపలికి వెళ్ళిపోతుంది. అఖిల్ కూడా మనసులో పెళ్లప్పుడు సరిగ్గా చూడలేదుగాని అనన్య ఇంత అందంగా ఉంటుందా అని అనుకుంటూ ఉంటాడు. అందరూ భోజనాలకు కూర్చోవడంతో లక్ష్మీగారు, అనన్య, నువ్వు కూడా రా అని పిలవడంతో అనన్య వచ్చి వాళ్లతో కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది. అనన్య చూడదుగాని అఖిల్ మాత్రం అనన్యం చూస్తూ ఉంటాడు. ఇదంతా గమనించిన పెద్దవాళ్లు నవ్వుకుంటారు. భోజనాలు పూర్తయిన గంట తర్వాత మామయ్య, మేం బయల్దేరతాం, మీరు ఫంక్షన్కి తప్పకుండా రండి అని ఆహ్వానిస్తాడు అఖిల్. ఇక అనన్య వాళ్ల అమ్మ అనన్యను పిలవడంతో బ్యాగ్తో బయటికి వస్తుంది. అఖిల్, అనన్య ఇద్దరూ కలిసి బయల్దేరతారు. పక్క ఊరే కదా అని అఖిల్ బైక్ తీసుకుని వస్తాడు.
అనన్య బైక్ ఎక్కడానికి మొహమాట పడుతుంటే, ఎక్కు అనన్య అనగానే బ్యాగ్ మధ్యలో పెట్టి బైక్ మీద కూర్చుంటుంది అనన్య. దారిలో అనన్య ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటుంది. అనన్య అఖిల్ని చూడదు. కాని అఖిల్ మాత్రం ఆనందంతో అనన్యవైపు చూస్తూ ఉంటాడు మధ్యమధ్యలో. బావతో తన ఫస్ట్ రైడ్ అని బైక్ మీద అనన్య చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కాని బయటపడదు. ఇంతలో ఇల్లు రావడంతో అనన్య సైలెంట్గా బైక్ దిగి వెళ్ళిపోతుంది. అనన్య మాట్లాడకపోవడంతో అఖిల్ కొంచెం అప్సెట్ అవుతాడు. అనన్య ఇంట్లోకి రాబోతుంటే లక్ష్మిగారు తనని గుమ్మం దగ్గరే ఆపి అఖిల్ని పక్కకు నిల్చోబెట్టి హారతి ఇచ్చి అప్పుడు లోపలికి రమ్మంటారు. అనన్య అఖిల్కు హారతి ఇచ్చి లోపలికి రమ్మన్న తర్వాత అనన్య లోపలికి రాగానే అత్తని ఎంతో ప్రేమగా హగ్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావ్ అని లక్ష్మిగారడగగానే నాకేంటి, నేను సూపర్ అంటుంది. ఇంతలో మీరా అక్కడికి వచ్చి ఏంటత్తా, కోడళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, మాకు చెప్పచ్చు కదా అంటుంది. అప్పుడు అనన్య మా మీరాకన్నా నువ్వే మంచిదానివి అని అంటుంది. అవునా అని అనన్య చెవి మెలిపెడుతుంది మీరా. వదిన మరదలు ఇద్దరూ ఒకరికొకరు కుశలాలు కనుక్కొని ముచ్చట్లలో పడతారు. ఇదంతా లక్ష్మీగారు చూసి నవ్వుతూ ఉంటుంది. దూరంనుంచి చూసి అఖిల్ మాత్రం షాక్ అవుతాడు. ఎందుకు అంటే బైక్ మీద తనతో ఒక్క మాట మాట్లాడలేదు, కాని ఇక్కడ అందరితో ఇంతగా కలిసిపోయిందేంటా అని. ఇక సాయంత్రం మీరా అనన్య టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అఖిల్ వస్తాడు. తనని చూసి సైలెంట్ అవుతుంది అనన్య. అక్కా, నేను బయటికి వెళుతున్నా, ఏమైనా కావాలా అని అడగ్గానే సరే పద చెప్తా అని ఒక లిస్ట్ ఇస్తుంది మీరా. సరదాగా అనన్యను కూడా తీసుకెళ్లరా అననగానే నాకిప్పుడు పన్నుంది అనంటుంది. దాంతో అఖిల్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అఖిల్ బైక్ మీద వెళ్తున్నాడన్న మాటేగాని మనసంతా అనన్యమీదే ఉంది. తను నాతో ఎందుకు మాట్లాడటం లేదు? నేనంటే తనకిష్టం లేదా? ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుండా అని పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. గృహప్రవేశం దగ్గరపడడంతో ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. అనన్య అందరితో సరదాగా మాట్లాడుతూ అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అఖిల్ మధ్యమధ్యలో తనని చూస్తూ ఉంటాడు. కాని అనన్య మాత్రం చూడదు. అఖిల్ తనతో మాట్లాడ్డానికి చాలా ట్రై చేస్తాడు, కాని కుదరదు. ఇంట్లోకి చుట్టాలు రావడంతో అందరూ ఇంకా బిజీ అయిపోతారు. వచ్చినవాళ్లందరూ మీ కోడలు బంగారు బొమ్మలా ఉంది అని, అందరితో బాగా కలిసిపోయింది అని పొగడడంతో లక్ష్మీగారు మరియు అఖిల్ చాలా సంతోషిస్తారు. అదే రోజు అనన్య అమ్మానాన్న కూడా వస్తారు. గృహప్రవేశం రోజు రానే వస్తుంది. పొద్దున్నే గృహప్రవేశం అవడంతో పింక్ కలర్ సారీ వేసుకుని అనన్య చాలా సింపుల్గా క్యూట్గా తయారవుతుంది. అచ్చం బాపు బొమ్మలా ఉంటుంది. అఖిలైతే అనన్యని చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన తను చాలా సిగ్గుపడుతుంది. ఇంతలో అఖిల్ ఫ్రెండ్స్ వస్తారు. అంతా కలిసి మాట్లాడుకుంటుండగా అఖిల్ మా చెల్లిని ఇంట్రడ్యూస్ చేయవా అని అడుగుతారు. అఖిల్ అనన్య కోసం చుట్టూ చూస్తాడు. కాని తను కనబడదు. సరేరా, తనిక్కడ లేదు, నేను వెళ్ళి తీసుకువస్తాను అని వెనక్కి తిరగడం, అనన్య అక్కడికి రావడం ఒకేసారి జరుగుతుంది. ఇద్దరూ ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అఖిల్ ఫ్రెండ్స్ వచ్చి చూసింది చాలుగాని మమ్మల్ని పరిచయం చెయ్యి అనగానే వాళ్లందరికీ తనని పరిచయం చేస్తాడు. అందరితో అనన్య బాగా కలిసిపోతుంది. అప్పుడు వాళ్లు అఖిల్ను నువ్వు చాలా లక్కీరా, తను చాలా మంచి అమ్మాయి అని పొగుడుతూ ఉంటారు. ఇంతలో లక్ష్మీగారు వాళ్ళిద్దర్నీ అక్కడికి రమ్మని పిలుస్తారు. సత్యనారాయణస్వామి వ్రతానికి టైం అవుతుంది, మీరు త్వరగా వెళ్ళి ఈ బట్టలు కట్టుకుని రెడీ అవ్వండి అని బట్టలు చేతిలో పెడుతుంది. అనన్య అఖిల్ ఒకడినొకరు చూసుకుని అక్కడి నుండి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు. ఇద్దరూ కలిసి వ్రతం చేయడానికి కూర్చుంటారు. ఆ పట్టుబట్టల్లో అఖిల్ అనన్య చూడముచ్చటగా ఉంటారు. వాళ్లని చూడడానికి అందరికీ రెండు కళ్ళు సరిపోవు. జ్యోతిశేఖర్ అయితే కూతుర్ని అల్లుణ్ణి చూసుకుని మురిసిపోతుంటారు. లక్ష్మీకృష్ణలు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. వాళ్ల పెళ్లైన తర్వాత జరిగే మొదటి శుభకార్యం కనుక అనన్య ఎంతో శ్రద్ధగా పూజ చేస్తుంది. అఖిల్ అనన్యవైపు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. అఖిల్ అనన్య కలిసి పూజ పూర్తి చేస్తారు. తర్వాత పెద్దల అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. ఫంక్షన్ చాలా చక్కగా జరిగిపోతుంది. ఫంక్షన్ అయిపోవడంతో కొందరు అదే రోజు వెళ్ళిపోగా మిగిలినవాళ్లు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతారు. ఇకనైనా అనన్యతో ఎలాగైనా మాట్లాడాలి అని అఖిల్ ఆలోచిస్తూ ఉంటాడు. అనన్య వంటిట్లోకి వెళ్ళి అత్తా, నీకేమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతుంది. నాకేం వద్దుగాని అఖిల్ ఇంకా నిద్రలేవలేదు, వాడికి కాఫీ ఇచ్చి నిద్రలేపు. నేనా అని అంటుంది. ఆ, నువ్వే వెళ్ళు అనగానే ఇక తప్పదన్నట్టుగా కొంచెం భయంగానే అఖిల్ గదిలోకి అడుగుపెడుతుంది. రూమంతా గమనిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది అనన్య. తన కాళిపట్టీల శబ్దానికి అఖిల్కు మెలకువ వస్తుంది. అయినా పడుకున్నట్టుగానే ఉంటాడు. మంచం మీద పడుకున్న తనని చూసి
ఎలా నిద్రలేపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. రూమ్ బాగానే ఉంది అని అనుకుంటూ బావా అని పిలుస్తుంది. అనన్య రూంలోకి వచ్చి అఖిల్ని నిద్రలేపుతుంది. అఖిల్ నిద్రలేచి ఏంటి అని అడిగితే అత్తమ్మ కాఫీ ఇచ్చి రమ్మంది అని చేతికిస్తుంది. అఖిల్ కప్పు తీసుకుని కూర్చో అనన్య, నీతో నేను కాసేపు మాట్లాడాలి అని అనగానే అనన్య కూర్చొని దిక్కులు చూస్తూ ఉంటుంది. అఖిల్ కాఫీ తాగాక ఏంటి అనన్య, వచ్చినప్పటి నుండి నాతో ఏమీ మాట్లాడ్డం లేదు, ఎందుకని? నేనంటే ఇష్టం లేదా నీకు? అందరితో బాగుంటావు, కాని నాతో అస్సలు మాట్లాడవేంటి అని అడుగుతాడు. అది బావా అని అనన్య నసుగుతుంది. ఈరోజు నాకు చెప్పాల్సిందే అని లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకుని అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక అనన్య అక్కడి నుండి వెళ్ళిపోబోతుంది. అఖిల్ తన చెయ్యి పట్టి ఆపడానికి ప్రయత్నిస్తాడు. కొంచెం గట్టిగానే పట్టుకుంటాడు. అలా పట్టుగానే బ్యాంగిల్ పగిలి తన చేతికి గుచ్చుకుంటుంది. వెనక్కి తిరిగి కళ్లనిండా నీళ్లతో అఖిల్ని చూస్తుంది. కళ్లల్లో నీళ్లు చూడగానే అఖిల్ చెయ్యి వదిలేస్తాడు. ఛా, అనవసరంగా తనని బాధపెట్టాను. నా వల్ల తను ఏడ్చింది. అప్రయత్నంగా అఖిల్ కళ్లల్లో కూడా నీళ్లొస్తాయి. ఇంతలో మీరా అక్కడికి వస్తుంది. ఏమైందిరా అఖిల్, అలా ఉన్నావేంటి అని అడుగుతుంది. జరిగింది మొత్తం చెప్తాడు. నేను కనుక్కుంటానుగాని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది మీరా. అఖిల్ ఫ్రెష్ అయి కిందికి రాగానే అనన్యకు సారీ చెప్పాలని తన కోసం చూస్తాడు. కాని తను కనిపించదు. ఇంతలో లక్ష్మిగారు టిఫిన్ చేద్దూరా అని పిలవడంతో అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తూ కిచెన్లో చూస్తాడు. అక్కడ కూడా తను ఉండదు. ఏరా, ఎవరికోసం చూస్తున్నావ్ అని లక్ష్మిగారు అడిగితే ఏం లేదమ్మా, బయటికి వెళ్ళి వస్తానని వెళ్ళిపోతాడు. వెళుతూ వెళుతూ తనని అంత హర్ట్ చేశానా, ఎందుకేడ్చింది అని చాలా బాధపడతాడు. ఇంతలో ఆఫీస్ నుంచి ఫోనొస్తుంది. అఖిల్, అర్జెంటుగా నువ్వు రావాలి అని వాళ్ల మేనేజర్ చెప్తారు. ఇప్పుడు అఖిల్, నేను 7 డేస్ లీవ్లో ఉన్నాను కదా సార్, నేను రాలేను అని చెప్తాడు. అఖిల్, ఎమర్జెన్సీ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రెజెంటేషన్ ఉంది, కాని అది సడన్గా ఓపెన్ అవ్వడం లేదు, త్వరగా రా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేసరికి సరే సార్ వస్తాను అని ఇంటికి కాల్ చేసి రావడానికి లేటవుతుంది, ఆఫీస్ నుంచి కాలొచ్చింది, మీరు నాకోసం ఎదురు చూడకండి అని చెప్తాడు. ఇక అనన్య ఇక్కడ టిఫిన్ చెయ్యాలని అనిపించక తన గదిలో కూచుని బాధపడుతూ ఉంటుంది. మీరా అక్కడకు వచ్చి ఏం మర్దలు పిల్లా, ఒక్కదానివే ఏం చేస్తున్నావ్, టిఫిన్ చేయడానికి కూడా రాలేదు అని అడుగుతుంది. దానికి అనన్య నాకు ఆకలిగా లేదు వదినా, మీరు తినేయండి అని అంటుంది. అదేం కుదరదు, నువ్వు వస్తేనే నేను తింటా అని అక్కడే కూర్చుంటుంది మీరా. సరే నేను మొహం కడుక్కొని వస్తా అని చెప్పి వెళ్ళి మొహం కడుక్కొని వస్తుంది. అనన్య వెళదాం పదా వదినా అని అనగానే మీరా అనన్యతో ఒక్క నిమిషమాగు అనన్యా, నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఇలా వివరించడం మొదలుపెడుతుంది. పొద్దున జరిగిందంతా అఖిల్ నాకు చెప్పాడు. వాడు చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే నిన్ను తప్ప భార్యస్థానంలో ఎవ్వరినీ ఊహించుకోలేదు తెలుసా. అలా మీరా చెప్పగానే అనన్య విస్తుపోయి చూస్తుంటుంది. అప్పుడు మావయ్య, అదే మీ నాన్న అన్నీ గురించి అడగకముందే అమ్మావాళ్లు నువ్వే ఇంటికోడలు కావాలని అనుకున్నారు. ముఖ్యంగా అఖిల్, వాడికి నువ్వంటే ప్రాణం. నీతో మాట్లాడాలని, నిన్ను కలుసుకోవాలని ఎప్పుడూ అనుకునేవాడు. కాని నీకు తనంటే ఇష్టం లేకపోతే ఎలా అని ఆగిపోయేవాడు. అఖిల్ అమ్మావాళ్లతో నేను అనన్యను తప్ప ఎవ్వరినీ చేసుకోను అనగానే అమ్మానాన్న చాలా సంతోషించారు. తను నా తమ్ముని కూతురు, నాకేం అభ్యంతరముంటుంది అని అమ్మ అనగానే వాడు ఎగిరి గంతేశాడు. అమ్మానాన్న మీ సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి రావాలని అనుకోగానే అమ్మమ్మకి సీరియస్ అవ్వడంతో మీ నాన్న నీ గురించి అడగడంతో వాడు ఎంత హ్యాపీగా ఫీలయ్యాడో నాకు మాత్రమే తెలుసు. కాని ఈ విషయాలేవీ నీకు తెలీదు కదా. తన ఫీలింగ్స్ అన్నీ నీకు చెప్పి నిన్ను తన దాన్ని చేసుకుందామనుకున్నాడు. కాని అమ్మమ్మ వల్ల మీ పెళ్లి హడావుడిగా జరిగిపోయింది. మొన్న ఫంక్షన్ ముందు నిన్ను తీసుకురమ్మని నాన్న చెప్పగానే వాణ్ణి పట్టుకోలేకపోయాం. అంత సంబరపడ్డాడు వాడు. నిన్ను చూస్తానని ఎంతో మురిసిపోయాడు. ఇంక నువ్వు ఇల్లంతా తిరుగుతుంటే వాడి ఆనందానికి హద్దే లేదనుకో అని చెప్పడం ముగించింది మీరా. ఇదంతా విన్న అనన్యకు అసలు ఏడుపు ఆగదు. అప్పుడు మీరా, ఏయ్ అనన్య, ఎందుకేడుస్తున్నావ్? ఇదంతా నేను నీకు చెప్పింది వాణ్ణి నువ్వు అర్థం చేసుకుంటావని, కాని నిన్ను ఏడిపించడానికి కాదు
అని అనగానే అనన్య కళ్ళు తుడుచుకొని ఆలోచనల్లో పడుతుంది. అఖిల్ గురించి అనన్యకు వివరించి అక్కడినుంచి వెళ్ళిపోతుంది మీరా. అదంతా విన్న అనన్య ఆలోచనల్లో పడుతుంది. ఎందుకు నేను బావతో మాట్లాడలేకపోతున్నాను? బావతో పెళ్లి జరిపించమని నేనే కదా నాన్నని అడిగాను. బావని ఎంతగా ప్రేమించానో నాకు మాత్రమే తెలుసు. బావ నన్ను తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చినప్పుడు ఎగిరి గంతేశాను. బావతో బండిమీద వచ్చేటప్పుడు ఎంత సంతోషించానో నా మనసుకు మాత్రమే తెలుసు. కాని ఇప్పుడెందుకిలా చేస్తున్నాను? అందరితో మాట్లాడినట్టు బావతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? అనవసరంగా బావని బాధపెడుతున్నాను. బావ ఇంటికొచ్చాక నా చేతితో తనకిష్టమైన గులాబ్జామ్ చేసి నా మనసులో మాట చెప్పాలి అని ఊహల్లో విహరిస్తున్న అనన్యకు తన అత్తయ్య పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది. ఇక్కడ ఆఫీస్లో అఖిల్ వర్క్ బిజీలో ఉంటాడు. కాని పదే పదే అనన్య మొహమే గుర్తొస్తుంటుంది. ఇంతలో హెచ్ఆర్ వచ్చి, ఏంటి అఖిల్ అలా డల్గా ఉన్నావు అని అడిగితే నథింగ్ సర్ అని అంటాడు. వర్క్ ఫినిష్ అవ్వగాని బయటికి వస్తాడు అఖిల్. అక్కడ శేఖర్ గారిని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి మామయ్యా, మీరిలా ఇక్కడికొచ్చారు? పదండి అనగానే, లేదు బాబూ, నేను నీతోనే మాట్లాడదామని వచ్చాను. నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్లో ఉన్నావని అనగానే ఇక్కడికొచ్చాను. సరే మావయ్య, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి అని కాఫీ షాప్కి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి మావయ్య, ఏదో మాట్లాడాలి అన్నారు. అప్పుడు శేఖర్ గారు, నీకు అనన్య అంటే ఇష్టమో కాదో తెలుసుకోకుండానే మీ పెళ్లి చేసేశాం. మా అమ్మ సీరియస్ అనగానే ఏం అడగకుండానే పెళ్లి చేశామని బాధపడుతున్నావా? అదేం లేదు మావయ్య అని అఖిల్ ఏదో చెప్పబోతుంటే, అనన్య నిన్ను ఎంతో ప్రేమించింది అఖిల్. తన చిన్నప్పుడు నీతో ఆడిన ఆటలు, గడిపిన సమయం ఏది అంటే ఏదీ మర్చిపోలేదు తను. తనకి పెళ్లి సంబంధాలు చూస్తుంటే నాకు బావ తప్ప ఎవ్వరూ వద్దు నాన్నా, నేను ఎవ్వర్నీ చేసుకోలేను అని ఖచ్చితంగా చెప్పింది. తనడిగింది, ఇప్పుడు మేము కాదని లేదు. అనన్యకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఇష్టమనే మాట చాలా తక్కువే. తను మనసా వాచా నిన్నే ప్రేమించింది. మీరు కొత్త జీవితం ప్రారంభించే ముందు ఈ విషయం మీకు తెలియాలని నీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఈ విషయం అనన్యకు కూడా తెలియదు. అనన్యను బాగా చూసుకో అఖిల్ అని కళ్ళనీళ్లు పెట్టుకొని చెప్పడం ముగించాడు శేఖర్ గారు. మీరేం బాధపడకండి మావయ్య, నేను కూడా అనన్యను ఎంతో ప్రేమించాను. తనని ఎంతో ప్రేమగా చూసుకుంటాను. తనని పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండండి అని అఖిల్ చెప్పగానే శేఖర్ గారు సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అఖిల్ శేఖర్ గారు చెప్పిందంతా విని ఎంతో సంతోషించాడు. తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిచ్చిది, మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని చెప్పడానికి భయపడుతుంది. నేనే కొంచెం అడ్వాన్స్ అయ్యి ఒక మంచి గిఫ్ట్ కొని నా మనసులో మాట తనకి చెప్పేస్తాను అని అఖిల్ కార్ని ఒక గిఫ్ట్ షాప్ ముందు ఆపి లోపలికి వెళ్ళాడు. తనకి ఎలాంటి గిఫ్ట్ నచ్చుతుందో అని ఆలోచిస్తూ అఖిల్ ఒక రాధాకృష్ణ బొమ్మ దగ్గర ఆగిపోతాడు. అది చూడగానే అఖిల్కు బాగా నచ్చుతుంది. అనన్యకు కూడా ఇది చాలా నచ్చుతుందని అనుకుని ఆ గిఫ్ట్ ప్యాక్ చేపించి ఇంటి బయట పడతాడు. అఖిల్ అనన్య కోసం గిఫ్ట్ తీసుకుని వస్తుండగా వాళ్ల మేనేజర్ ఫోన్ చేస్తాడు. అర్జెంట్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అని, దాని గురించి ఒక వారం పాటు అఖిల్ బెంగళూరు వెళ్లాలని, అది కూడా ఇప్పటికిప్పుడు వెళ్లాలని అతని మాటల సారాంశం. అఖిల్ చాలా రిక్వెస్ట్ చేసినా లాభం లేకుండా పోయింది. అఖిల్ గబగబా ఇంటికి వచ్చి పైన తన రూంలోకి వెళ్లి తన బట్టలు సర్దుకొని బెంగళూరుకి వెళ్లడానికి సిద్ధమవుతాడు. అక్కడికి వచ్చిన అనన్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అనన్య ముఖంలో కన్ఫ్యూజన్ అర్థమయ్యి తను బెంగళూరుకి వెళ్లాలని విషయం చెప్తాడు అఖిల్. ఒక వారమే అనన్య, మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తాడు. అది వినగానే అనన్యకు చాలా బాధగా అనిపించింది. తన వల్లే అఖిల్ బెంగళూరుకి వెళ్తున్నాడేమో అని అనుకుంది. అఖిల్ కార్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు అనన్య రూంలో ఒక్కతే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అంతలో మీరా వచ్చి, ఏమైందనన్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే తన వల్లే బావ బాధపడి బెంగళూరుకి వెళ్లాడేమో అని చెప్తుందనన్య. అప్పుడు మీరా, పిచ్చిదానా, అలా ఏం లేదు. అఖిల్ అలా ఎప్పటికీ చెయ్యడు. నా మాట నమ్ము. తను నా తమ్ముడని చెప్పట్లేదు. కావాలంటే నువ్వే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని ఫోన్ తీసుకొని అఖిల్కి డయల్ చేసి అనన్యకి ఇచ్చి వెళ్ళిపోతుంది మీరా. అనన్యకు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. ఫోన్ లిఫ్ట్ చేసిన అఖిల్, హెలో హెలో అని అంటాడు. అనన్య తేరుకొని, హెలో బావా, ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది. అఖిల్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నేను బాగున్నాను అనన్య, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. నేను బానే ఉన్నాను, కాని నిన్నొకటి అడగనా బావా అని అడుగుతుంది అనన్య. అది విన్న అఖిల్,
తప్పకుండా అడుగు అని అంటాడు. అప్పుడు అనన్య, నిజం చెప్పు బావా, నేను నిన్ను హర్ట్ చేశానా, అందుకే నువ్వు వెళ్ళిపోయావా అని అడుగుతుంది. అప్పుడు అఖిల్, లేడు అనన్య, అలాంటిదేమీ లేదు. మా బాస్ని ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. ఖచ్చితంగా నేనే వెళ్లాలని పట్టుపడ్డాడు. తప్పక రావాల్సి వచ్చింది. నాకు నిన్ను వదిలి అస్సలు రాబుద్ధి కాలేదు. ఇదంతా విన్న అనన్య కాస్త కుదుటపడింది. అలా వాళ్లు ఫోన్లో దాదాపు గంటన్నర మాట్లాడుకున్నారు. ఇలా రోజూ ఫోన్లు చేసుకోవడం, మాట్లాడుకోవడం దినచర్యలో భాగమైపోయింది వాళ్ళిద్దరికీ. అలా వారం గడిచి అఖిల్ ఇంటికి వచ్చే రోజు రానే వచ్చింది. అఖిల్ రాగానే లక్ష్మీగారు అనన్యతో దిష్టి తీయించారు. అఖిల్ కాస్త ఫ్రెషప్ అయ్యి తిన్న తరువాత తన రూంలోకి వెళ్ళిపోతాడు. అనన్యకు తన ప్రేమను ఎలా తెలియచేయాలో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఇక్కడ అనన్యకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. రేపు ఖచ్చితంగా బావకు నా మనసులో మాట చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. మరుసటి రోజు మీరా పొద్దున్నే తన అత్తవారింటికి వెళ్ళిపోతుంది. అఖిల్ అనన్యలకు ఏకాంతం కల్పించడానికి కృష్ణగారు మరియు లక్ష్మీగారు బయటికి వెళ్తారు. అఖిల్ అప్పుడే లేచి ఇల్లంతా చూస్తాడు. ఇంట్లో ఎవ్వరూ లేరేంటి అని అనుకుంటూ ఉండగా వంటగది నుంచి ఏవో గుమగుమాలు వస్తున్నాయని ఆ వైపు వెళ్తాడు. అక్కడ అనన్య తనకిష్టమైన గులాబ్జామ్ చేస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అనన్య, నాకోసమేనా గులాబ్జామ్? ఏంటి ఇంట్లో ఎవ్వరూ లేరు అని అడుగుతాడు అఖిల్. గుడ్ మార్నింగ్ బావా, వదిన వాళ్ళింటికి వెళ్ళిపోయింది. అత్తయ్య మావయ్య బయటికి వెళ్లారు అని చెప్పి ఫ్రెషప్ అయి రా బావా, టిఫిన్ చేద్దువు అని చెప్తుంది అనన్య. సరే అని అఖిల్ వెళ్లి ఫ్రెషప్ అయి వస్తాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ చేసేస్తారు. అనన్య లంచ్ ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. అఖిల్ పైకి వెళ్లి తన రూంలో దాచిన రాధాకృష్ణ బొమ్మని కిందికి తీసుకొస్తాడు. అనన్య కిచెన్లో ఉందని గ్రహించి కిచెన్లోకి వెళ్లి అనన్యని వెనక నుండి హత్తుకుంటాడు. అనన్య ఒళ్లంతా పులకరించిపోతుంది. తనకి ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అనన్యని తన వైపు తిప్పుకొని నుదుటిమీద ముద్దు పెట్టుకుంటాడు. తన కోసం తెచ్చిన రాధాకృష్ణ బొమ్మని అనన్యకిచ్చి ఐ లవ్ యూ అనన్య అని చెప్తాడు. అనన్య తను చేసిన గులాబ్జామ్ అఖిల్ నోట్లో పెట్టి ఐ లవ్ యూ టూ బావా అని చెప్పి అఖిల్ ఎదపై వాలిపోతుంది. అలా అఖిల్ అనన్యలు తమ కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు.